My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. నన్ను చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారు. వికాస్, మేము ఒక మ్యారీడ్ కపుల్, మేము కష్టపడి జాబ్ చేస్తున్నాము. సో మేము కిడ్ కనాలనుకుంటున్నాము. మా పేరెంట్స్ తరఫున చాలా ప్రెషర్ ఉంది. మా మ్యారేజ్ అయిపోయి ఆల్రెడీ 2 years అవుతుంది. మేము కిడ్ని కనాలా వద్దా? షుడ్ వీ హ్యావ్ ఎ కిడ్ ఆర్ నాట్? ఈ క్వశ్చన్ నన్ను థౌజండ్స్ ఆఫ్ కపుల్స్ అడిగినారు. ఆన్సర్ ఏంటి తెలుసా? నో. నేను చెప్పేది కరెక్ట్. నో, డోంట్ హ్యావ్ ఎ కిడ్. మీరు షాక్ అయిపోతుండొచ్చు, ఏం మాట్లాడుతున్నావు వికాస్, కిడ్ కనొద్దా? ఎస్, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ బ్యాక్డ్ విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. మీరు గీట కిడ్ని కనకపోతే మీ లైఫ్ 70% ఈజీ అయిపోతుంది ఇన్ ది ఇయర్ 2025 నుండి, అంటే ఇప్పటి నుండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే కిడ్ని కనడం చాలా ఈజీ. సెక్స్ చెయ్యాలి, మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోతుంది, హెల్త్ ఇష్యూస్, ఫర్టిలిటీ ఇష్యూస్ ఏం లేకపోతే. దాని తర్వాత 9 monthsలో బాయో గర్ల్ పుడతారు. కానీ పెంచడం ఎస్పెషలీ మన ఇండియాలో చాలా 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 కష్టం. సో మీ లైఫ్ నెక్స్ట్ ఒక 20 to 25 years దాకా ఒక జైల్ శిక్షలా అయిపోతుంది. అండ్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. చాలా తక్కువ మంది ఈ టాపిక్ గురించి ఇంత క్లారిటీతో, ఇంత బోల్డ్నెస్తో మాట్లాడతారు. ఎందుకంటే నేను చెప్పేది సొసైటీ ఒప్పుకోదు, కానీ నేను ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. సో ఇక్కడ పాయింట్ 1, కపుల్స్ కిడ్ని ఎందుకు కంటారు? వై డూ కపుల్స్ వాంట్ టు హ్యావ్ ఎ కిడ్? నెంబర్ 1, చాలామంది కపుల్స్ కిడ్స్ అంటే క్యూట్ ఉంటారు. కిడ్స్ ఉంటే ఇంట్లో ఒక లైవ్లీనెస్ ఉంటుంది. కిడ్స్ అంటే క్యూట్ ఉండేది ఓన్లీ ఫర్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్, 2 years 3 years. దాని తర్వాత వాళ్ళు పెద్దగా అయిపోవడం స్టార్ట్ చేస్తారు, చాలా ఫాస్ట్గా పెద్దగా అయిపోతారు. అండ్ ఇవాళ రేపు కిడ్స్ మీ మాట వినరు. లాస్ట్ 10-15 years నుంచినే ఏ కిడ్ పేరెంట్స్ మాట వింటలేరు. కానీ ఇప్పుడైతే 2025లో పుట్టిన కిడ్ మీ మాట వినరు. వాళ్ళు చేస్తుంది రైట్ అయినా రాంగ్ అయినా వాళ్ళు మీ మాట వినరు. దాంతో మీకు భయంకరమైన స్ట్రెస్ వస్తుంది పేరెంటింగ్లో. నెక్స్ట్, కిడ్ ఇంట్లో ఉంటే చాలా లైవ్లీగా ఉంటుంది, హ్యాపీనెస్గా ఉంటుంది. ఈ మాట నిజంగా కిడ్ పెంచిన వాళ్ళని అడిగితే అర్థమవుతుంది. ఒక 25-30 సంవత్సరాల క్రితం మనం జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటుండే. సో కిడ్ని కనిన తర్వాత కిడ్ని పెంచడానికి ఇంట్లో చాలామంది ఉంటుండే. ఆంటీ, అంకుల్, కజిన్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఉంటుండే. సో కిడ్ ఒక్కొక్కరితో పాటు డేలో 1-2 hours ఉంటూ కిడ్ బై డిఫాల్ట్గా పెరిగిపోతుండే. మీరు యాజ్ ఎ పేరెంట్ కిడ్కి 24 hours టైం ఇచ్చే అవసరం ఉండకపోతుండే. కిడ్ పసిపాప అయినప్పుడు కూడా ఇంట్లో ఆంటీలు, కజిన్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎత్తుకుంటుండే, పాలు తాగిపిస్తుండే, ఫుడ్ తినిపిస్తుండే. ఎప్పుడు 25-30 years ago. ఇప్పుడు మీకు కిడ్ పుడితే పెంచాల్సింది మీరిద్దరే, దట్ ఈస్ ద హస్బెండ్ అండ్ వైఫ్. మీకు ఎలాంటి సపోర్ట్ ఉండదు 2025లో. సో ఇవాళ రేపటిది ఇంకొక దరిద్రం మీకు తెలిసిందే, మనం ఎంత డబ్బు సంపాదించినా సరిపోతలేదు. సో మీరు జాబులు చేస్తారా లేకపోతే కిడ్ని పెంచుతారా? కిడ్ ఇంకా చాలా ఇన్ఫెంట్ ఉన్నప్పుడు, అంటే పుట్టిన నుంచి ఒక 5 years ఏజ్ దాకా మీకు ఆల్మోస్ట్ 24 hours కిడ్ నెంబర్ ఉండాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఫస్ట్ 3 years కిడ్స్ పడుకోరు కూడా రాత్రిలో సరిగ్గా, లేస్తూనే ఉంటారు ఎవ్రీ ఫ్యూ అవర్స్. సో ఈ ఎక్స్పీరియన్స్, ఈ కష్టమైన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో కదా కిడ్స్ని పెంచేటప్పుడు, మనుషులు ఏదైతే ఫీల్ అవుతారు,
అది 99.9% కపుల్స్కి తెలియదు. వాళ్ళు ఒకటే అనుకుంటారు, కిడ్ అంటే ఎంత క్యూట్గా ఉంటారు. ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళ కిడ్స్ లేరు, వాళ్ళు ఎవరినో రిలేటివ్స్ని కలవనికి వెళ్తారు, లేకపోతే ఎవరినో ఫ్రెండ్స్ని కలవనికి వెళ్తారు. అప్పుడు ఆ ఇంకొక కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్ ఉంటే, ఈ కపుల్ ఎవరికైతే కిడ్ లేరు వాళ్ళు అప్పుడు ఆ కిడ్ని చూసి ఎంత క్యూట్గా ఉన్నారు ఈ కిడ్ అనుకుంటారు. కానీ ఆ కిడ్ పేరెంట్స్కి ఇచ్చే బాధ, స్లీప్లెస్ నైట్స్ ఏవైతే ఉన్నాయి అవి ఈ కపుల్ ఎవరైతే ఇంకా కిడ్ కనలేదు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ కపుల్ ఎవరికైతే కిడ్ లేరు వాళ్ళు కిడ్ ఉన్న కపుల్ని అడిగితే అసలు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్, మీకు కష్టమవుతుందా ఏమన్నా అంటే ఆ కపుల్ ఎప్పుడూ చెప్పరు, అవును మాకు కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది కిడ్ని పెంచడం అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది ఇలా మాట్లాడితే ఐఎమ్ ఏ లూజర్, నేను మంచి పేరెంట్ కాను అని వేరే వాళ్ళు అనుకుంటారు అని వాళ్ళు చెప్పరు ఓపెన్గా. సో మీరు మిస్లీడ్ అయిపోతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ 20స్లో ఉన్నారు, లేకపోతే ఎర్లీ 30s 31 32లో ఉన్నారు, వాళ్ళు కూడా న్యూక్లియర్ ఫ్యామిలీలోనే పెరిగారు. అంటే వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో పెరగలేదు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి వేరే కిడ్స్ని చూడలేదు. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నా ఏజ్ 40. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను జాయింట్ ఫ్యామిలీలో ఉండే. సో నా ముందు మా ఆంటీ, కజిన్స్ వీళ్ళకు పిల్లలు పుట్టినుండే. సో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసిన, వాళ్ళ మదర్స్ ఎన్ని కష్టాలు పడుతుండే, కిడ్స్ పెరుగుటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుండే, టీనేజర్స్ అయిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుండే. సో ఈ ఎక్స్పీరియన్స్ ఇవాళ రేపు యంగ్ కపుల్స్కి ఉండదు. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీలో పెరిగారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ మదర్ ఫాదర్ కూడా జాబ్ చేస్తుండే, లేకపోతే సపరేట్గా ఉంటుండే, కానీ జాయింట్ ఫ్యామిలీలో ఉండకపోతుండే. సో కపుల్స్ ఎలాంటి అనుభవం లేకుండా కిడ్ కనాలి, ఎందుకంటే సొసైటీ ప్రెషర్ ఉంది, కిడ్ కనకపోతే ఎలా, పేరెంట్స్ అడుగుతున్నారు, అదొకటి. నెక్స్ట్ కిడ్స్ అంటే క్యూట్ ఉంటారు, అదొకటి. నెక్స్ట్ కిడ్స్ అంటే ఇంట్లో ఉంటే కిడ్ లైవ్లీగా ఉంటుంది ఇల్లు, అదొకటి. నెక్స్ట్ ఇది ఒక చాలా హారబుల్ విషయం, ఇది ఓన్లీ ఇండియన్ కల్చర్లో ఉంటుంది. ఇది ఒక 30 సంవత్సరాల క్రితం దాకా ఓకే, కొద్ది గొప్ప వ్యాలిడ్, ఇప్పుడైతే అబ్సల్యూట్లీ నాట్ వ్యాలిడ్. దట్ ఈస్, కిడ్ ఉంటే నేను ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత నాకు సపోర్ట్ ఇస్తారు కదా. ఫస్ట్ అయితే కిడ్తోని సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడమే ఎంత అంటే ఏమనాలా, నాకు బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి. మన రెస్పాన్సిబిలిటీ ఓన్లీ, మన కర్తవ్యం ఇస్ టు బ్రింగ్ అప్ ద కిడ్. అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేదాకా, ఒక డిగ్రీ చేసేదాకా మనం సపోర్ట్ చెయ్యాలి. దాని తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళని బ్రతకనియాలి. కానీ మనం ఓల్డ్ ఏజ్ మనకు వచ్చిన తర్వాత, మనం 60 అయిన తర్వాత, మనకు సంపాదన లేనప్పుడు, లేకపోతే మనకు రోగాలు వచ్చినప్పుడు కిడ్స్ మనకు వచ్చి సపోర్ట్ చేస్తారు, అందుకే కిడ్స్ కనాలి అని అనుకోవడము ఒక భయంకరమైన సెల్ఫిష్ థాట్. అది ఒక 30-40 సంవత్సరాల క్రితము హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండే, మంచి హాస్పిటల్స్ లేకుండే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకుండే, అవన్నీ లేకుండే. కాబట్టి అప్పుడు పేరెంట్స్ అలా ఆలోచిస్తే అది వేరే మాట. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ కపుల్స్ ఎవరైతే ఇప్పుడు 20స్లో ఉన్నారు, ఎర్లీ 30స్లో ఉన్నారు, వాళ్ళు అలా ఆలోచిస్తే ఐఎమ్ సారీ కానీ ఇట్ ఈస్ షాకింగ్. మీ లైఫ్ 60 తర్వాత ఎలా ఉండాలి మీరే ప్లాన్ చేసుకోవాలి, కిడ్స్ పైన డిపెండ్ కావద్దు. అండ్ మీరు డిపెండ్ అయిదామని డిసైడ్ అయినా ఏ కిడ్ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు పుట్టిన కిడ్ 40 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడరు. దట్ ఈస్ ద గ్యారంటీ. ఎందుకంటే లైఫ్ ఇంకా టఫ్ అయిపోతుంటుంది. ఇప్పుడు మీరే మీ పేరెంట్స్ని హ్యాపీగా చూడగలుగుతారా? మీ పేరెంట్స్ ఇప్పుడు సిక్ అయితే హ్యాపీగా వెళ్ళి ఒక నెల ఉండి టేక్ కేర్ చేయగలుగుతారా? చేయలేరు, మీ ఉద్యోగం పోతుంది. సో అదొకటి. నెక్స్ట్ ఇస్
ద స్ట్రెస్ ఆఫ్ పేరెంటింగ్ ఎ టీనేజర్ మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. కిడ్స్ చిన్నగా ఉన్నప్పుడు అన్నా మీ మాట కొద్దో గొప్ప వింటుండొచ్చు, ప్రేమతోని వింటుండొచ్చు, లేకపోతే బెదిరిస్తే వింటుండొచ్చు. కొట్టొద్దు, కిడ్స్ని ఎప్పుడు కొట్టొద్దు, కానీ కొంతమంది కొడతారు. సో కానీ ఒక్కసారి వాళ్ళు టీనేజర్స్ అయిన తర్వాత వాళ్ళ బాడీలో హార్మోన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అప్పుడు ఇవాళ రేపటి కిడ్స్ ఎవరైతే మొత్తం ప్రపంచం అంతా మొబైల్ ఫోన్లో ఉంది వాళ్ళైతే మీ మాట వినరు వినరు వినరు, భయంకరమైన రెబెల్ తయారవుతారు. వాళ్ళకి నచ్చింది చేస్తారు. నచ్చింది చేసి మంచిగా వాళ్ళు గ్రో అవుతే చాలా మంచిది. కానీ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోయి మీ మాట చెప్పకుండా ఉండే ఛాన్సెస్సే ఎక్కువగా ఉన్నాయి అట్ ప్రజెంట్. అండ్ ద కాస్ట్ ఆఫ్ బ్రింగింగ్ అప్ ఎ కిడ్, ఇది చాలా మందికి ఐడియా కూడా లేదు. అట్ ప్రజెంట్ ఐ యామ్ ఎ పేరెంట్, సో నాకు తెలుసు. సో మీరు అనుకుంటుండొచ్చు వికాస్ చాలా మాటలు చెప్తున్నాడు, వికాస్కి ఏంటి, వికాస్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిండు కదా పేరెంటింగ్, అందుకే వికాస్ ఈ మాట చెప్తున్నాడు కదా అని మీరు అనుకుంటుండొచ్చు. అవును, ఎక్స్పీరియన్స్ చేసిన, అందుకే చెప్తున్నా ఎక్స్పీరియన్స్తోనే. ఇది చాలా కష్టమైన విషయం. నేను ఒక వీడియో తయారు చేసిన మన ఛానల్లో, దాని పేరు ద కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ కిడ్స్ అనేసి. నేను అది ఆ లింక్ డిస్క్రిప్షన్లో వేయడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే మన ఛానల్లో సెర్చ్ చేసుకోండి కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ కిడ్స్ అనేది. మీకు ఇప్పుడు సింపుల్గా చెప్తా. ఒక కిడ్ పుట్టగానే మీరు ఫస్ట్ మీ ఎక్స్పెన్సెస్, ఒకవేళ మీకు చాలా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, లేకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏదైతే ఖర్చులు ఉంటాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ స్టిల్ ద బర్త్, డెలివరీ, మీకు ఎంత లేదన్నా ₹1,00,000 పైన ఉంటుంది. మినిమం టు మినిమం నేను మాట్లాడుతున్నాయి. మన కాంప్లికేషన్స్ వస్తే 2-3 lakhs కూడా అవుతాయి. కిడ్ పుట్టిన తర్వాత ఇన్స్టెంట్గా మీకు ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్ మీరు అవుతే అంబలికల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, మదర్ ఇంకా కిడ్ మధ్యలో కనెక్షన్, దాన్ని స్టోరేజ్ చేపియాలి. సో దట్ ఫ్యూచర్లో ఏమన్నా రోగాలు అలాంటివి వస్తే ఈ అంబలికల్ కార్డ్తో ఒక ఉపయోగం ఉంటుంది సైంటిఫిక్గా, అది మనం తర్వాత మాట్లాడుకుందాము. కానీ అంబెలికల్ కార్డ్ స్టోరేజ్ చేయాలంటే మీకు ఇంకొక ₹1,00,000 ఖర్చు అవుతుంది. దాని తర్వాత వ్యాక్సినేషన్స్, అవి ఒక 50,000 to ₹1,00,000 ఖర్చు అవుతాయి. అలా 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 జస్ట్ ఫస్ట్ ఇయర్లోనే మీకు బట్టలని ఇదని వగేరా వగేరా, అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కిడ్ 1 year ఏజ్ అయ్యేదాకా ఒక ₹5-6 లక్షల ఖర్చు అవుతాయి. మీరు ఎంత పొదుపు చేసుకున్నా, మీకు ఎంత గుడ్ లక్ ఉన్నా ఒక 3 lakhs దాకా మీకు ఖర్చు అవుతుంది. దాని తర్వాత రికరింగ్ ఎక్స్పెన్సెస్ స్టార్ట్ అవుతాయి, ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్. దట్ ఈస్ కిడ్ ఒకసారి స్కూల్కి పోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ రేపు స్కూల్ ఫీజ్ ఒక డిగ్నిఫైడ్ స్కూల్లో మినిమం టు మినిమం ఇయర్కి 1.5 lakhs అండ్ అబౌవ్ ఉంది. 1.5 lakhs అండ్ అబౌవ్. సో స్కూల్ ఫీజ్ 1.5 lakhs, బుక్కులు ఇది అది వగేరా అన్నీ వేసుకుంటే మినిమం 2 lakhs స్కూల్ ఫీజ్. సో అప్రాక్సిమేట్గా ₹20,000 నెలకు స్కూల్ ఫీజ్కి పోతుంది. దాని తర్వాత ఇండియాలో మనం ట్యూషన్కి పంపిస్తాము, అది ₹2,000 per month కావచ్చు, ₹5,000 per month కావచ్చు. సో వగేరా వగేరా. ప్లస్ కిడ్స్ బట్టలు ఎంత ఫాస్ట్గా మీరు ఇవాళ కొంటే బట్టలు 2 months తర్వాత అవి చిన్నగా అయిపోతాయి. అండ్ మనమన్నా పచ్చడన్నం తినని బ్రతకొచ్చు, కానీ ఒక కిడ్కి మంచి న్యూట్రిషన్ ఉన్న భోజనం తినిపించాల్సి వస్తుంది 3 to 4 times in a day. సో ఇవన్నీ ఖర్చులు మనం వేసుకుంటే ఇయర్కి ఎంత లేదన్నా 3 lakhs to 5 lakhs per annum ఒక్క కిడ్ వెనుక ఖర్చు అవుతుంది. 3 lakhs అయితే వదిలేయండి, 5 lakhs తప్పకుండా అవుతుంది. సో ₹5,00,000 జస్ట్ బేసిక్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎ కిడ్. ఇప్పుడు మీరు అంటుండొచ్చు, ఓ మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా సంపాదిస్తున్నాము, సో మాకు ఇది ఓకే, నో ప్రాబ్లం, ఫైన్. కానీ ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తలేరు వాళ్ళకు ఒక కిడ్ త్వరలో బర్డన్లా ఫీల్ అవుతారు. అంటే మీరు
మీ సొంత కిడ్ దిక్కే బర్డన్ లా మీరు ఫీల్ అవుతారు. అండ్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మనం చెప్పుకోము ఓపెన్గా, కానీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మన మనసు లోపల మనకు అనిపిస్తుంది. అండ్ ఇండియాలో ఇంకొక రోగం ఉంది. దట్ ఈస్, ఇప్పుడు బయట దేశాలల్లో ఓన్లీ 18 years దాకానే కిడ్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. 18 years తర్వాత వాళ్ళకి చదివే కేపబిలిటీ ఉంటే వాళ్ళు స్కాలర్షిప్ తెచ్చుకొని పెద్ద చదువులు చదువుకుంటారు. కానీ ఇండియాలో మా పేరెంట్స్ పెడతారు కదా డబ్బు నా హయ్యర్ ఎడ్యుకేషన్కి అని కిడ్స్ డిపెండ్ అవుతారు. సో మీరు చిన్నప్పటి నుంచే కిడ్స్కి క్లియర్గా చెప్పేయాలి, నాతో వీలవుతే, అంటే నాకు అప్పుడు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే నేను చేస్తా, లేకపోతే చెయ్యా అని క్లియర్గా చెప్పేసేయాలి. లేకపోతే ఇండియాలో మన కిడ్సే వాళ్ళు కాలేజ్ పోయే టైంలో మనం డబ్బులు పెట్టకపోతే లక్షల రూపాయలు, 20 lakhs, 40 lakhs, 50 lakhs వాళ్ళకు పెట్టకపోతే మనల్ని దరిద్రుల్లా చూస్తారు. నాకు చాలామంది కిడ్స్ తెలుసు ఎవరైతే పేరెంట్స్ని ద్వేషించుకుంటారు. బికాజ్ పేరెంట్స్ వాళ్ళ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఫారిన్ డిగ్రీకి డబ్బులు పెట్టలేకపోతున్నారు. అండ్ మ్యారేజెస్, ఇండియాలో కిడ్స్ మ్యారేజెస్కి కూడా స్పాన్సర్షిప్ పేరెంట్సే చేస్తారు. సో మీరు ముందు నుంచే కిడ్స్కి ఈ మాట క్లియర్ చేసేసేయాలి, బాబు పెళ్ళి నువ్వు చేసుకుంటున్నావు, అది నీ ఫ్యామిలీ, నేను పెట్టా, అప్పుడు నా దగ్గర ఎక్సెస్ మనీ ఉంటే పెడతా, లేకపోతే పెట్టా అని క్లియర్గా చెప్పేసేయాలి. మన రిటైర్మెంట్ అమౌంట్లకి పిల్లల పై చదువులకు డబ్బులు పెట్టడము, లేకపోతే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేపియడము, రిటైర్మెంట్ అమౌంట్ తీసుకొని ఎప్పుడు చేపియొద్దు. దీని గురించి సపరేట్ టాపిక్లో డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఎస్ ఫ్రెండ్స్, సో ఓవరాల్ 2025లో మీరు కిడ్ కనకపోతేనే బెటరు. ఎందుకంటే దీంట్లో ఇంకొక చాలా పెద్ద రీజన్ ఉంది. 50% మ్యారేజెస్ డైవోర్స్లకు పోతున్నాయి. సో మీరు కానీ డివోర్స్ తీసుకుంటే ఆ కిడ్ జీవితం సగం నాశనం అయిపోతుంది. అంటే చైల్డ్హుడ్ నాశనం అయిపోతుంది. కిడ్ పెద్దగా అయిన తర్వాత పెద్ద మేధావి కావచ్చు, అది వేరే మాట. కానీ సో రిమెంబర్ దిస్, ఇవాళ రేపు మ్యారేజ్కే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు మీరు కిడ్ని కానీ ఏం చేస్తారు? దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ ఐఎమ్ టెలింగ్ దిస్ విత్ ఎక్స్పీరియన్స్. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ టాపిక్ గురించి నేను 2-3 గంటలు మాట్లాడవచ్చు. ఇది జస్ట్ టచ్ చేశాను ఈ టాపిక్ని అంతే నేను. సో కిడ్ కనాలనా వద్దా కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Like, subscribe, share and comment. Bye-bye.